ತಮಿಳುನಾಡು, ಮಹಾರಾಷ್ಟ್ರ, ತೆಲಂಗಾಣ, ಆಂಧ್ರಪ್ರದೇಶ, ಕರ್ನಾಟಕ ಸೇರಿದಂತೆ ಭಾರತ ದೇಶದಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ಬೋವಿ ವಡ್ಡೇರ ಸಮಾಜದಲ್ಲಿರುವ 200ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದು ಅಪೂರ್ವ ಸಂಗಮ ಎಂಬ ಶೀರ್ಷಿಕೆ ಅಡಿಯಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿನ ಗಾಂಧಿ ಭವನದಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಅದ್ದೂರಿಯಾಗಿ ನೆರವೇರಿಸಲಾಗಿತ್ತು. ಇನ್ನು ಈ ಕುರಿತು ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳು ಮಾತನಾಡಿದ್ದು, ಎಲ್ಲಾ ಬೋವಿ ವಡ್ಡೇರ ಸಮಾಜದವರನ್ನ ಒಂದು ಕಡೆ ಸೇರಿಸಿ ಒಂದು ರೀತಿಯ ಅಪೂರ್ವ ಸಂಗಮವಾಗಿದ್ದು, ನಮ್ಮ ಸಮಾಜಕ್ಕೆ ಮೀಸಲಿರುವ ಮೀಸಲಾತಿ ಹಾಗೂ ಸಮಾಜದವರ ಕುಂದುಕೊರತೆಗಳ ಕುರಿತು ಇಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನೆರವೇರಿಸಿದ್ದು 200 ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದು ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಮಾಡಿರುವುದು ಬಹಳ ಸಂತೋಷವಿದೆ ಹಾಗೂ ಇದಕ್ಕೆ ಕಾರಣರಾದ ಉದಯ್ ಕುಮಾರ್ ಅವರಿಗೂ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸಿದರು. భారతదేశంలోనే వడ్డెర కమ్యూనిటీ అయినటువంటి వడ్డీ బోవి సమాజం 5 రాష్ట్రాల నుంచి ఇక్కడికి బెంగళూరుకి విచ్చేసి గాంధీ భవనంలో 200 మందికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసినట్టు ఉద్దేశం మన ఈ కార్యక్రమం యొక్క సంఘం కార్యకర్తలు అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళ ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా రిజర్వేషన్ ఫలాలు ఏ విధంగా పొందుతున్నారు, ఏ విధంగా పొందలేకపోతున్నారు, కష్ట నష్టాలపైన తెలుసుకుంటూ వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని వీడియో చేసుకొని వాళ్ళు గుర్తింపుగా సంఘానికి గుర్తింపు పొందించి బైక్ తీసుకొచ్చే దానికోసం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య కారకుడు ఉదయ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ముందు ఉండి 1 నెల నుంచి శ్రమించి ఇక్కడ బెంగళూరులో 5 రాష్ట్రాల నుంచి కూడా పిలిపించి 5 రాష్ట్రాలు ఒక సంఘటన చేసి ఒక ఐక్యమత్యం చేసి ఈరోజు చేసినటువంటి కార్యక్రమం ఎంతో మహా కార్యక్రమం. ఇంత ఉన్న కార్యక్రమాలు కూడా ఇంకా రాబోయే కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు దాదాపు 1000 మందికి ప్రముఖమైన నాయకులకి, సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఐఏఎస్ ఆఫీసర్కి, అదే రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, వివిధ కార్మిక సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా, కార్మిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ బోవి సమాజం నుంచి గుర్తింపించి వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమం ముందు కూడా జరుగుతుందని చెప్పేసి చేస్తున్నారు. ఆ విధంగా చేస్తూ మేము బలోపేతం చేస్తూ మా కష్ట నష్టాలన్నీ కూడా తీసుకొచ్చి మా సమాజానికి మేము ఏమైతే చేకూర్చాలనుకున్నామో ఆ మా సమాజానికి మేము చేసేదానికి ಸಿದ್ಧಂగా మేము లీడర్లుగా ఉండి మా సమాజಕ್ಕೆ ಮೇಲ್ಕೊಳ್ತಾమని చెప్పి తెలియజేస్తున్నాం. ಅವರು ಕೂಡ ವಿಶೇಷವಾಗಿ ಸನ್ಮಾನ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ಏನು ಹೇಳಕ್ಕೆ ಬಯಸ್ತೀರಾ ಸರ್? ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో గాంధీ భవన్లో సన్మాన కార్యక్రమం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి మల్లకుప్పం శేఖర్ ద్వారా కూడా దాదాపు 25 మంది ఇక్కడికి రావడం జరిగింది. మా సామాజిక వర్గం ఏదైతే ఉందో వడ్డెర, బోవి, ఈ సామాజిక వర్గం అంతా కూడా 5 రాష్ట్రాల్లో ఒకరికొకరు పరిచయాలు పెంచుకుంటూ ఒకరి కష్ట నష్టాలు పాలు పంచుకుంటూ రాష్ట్రంలో, దేశంలో మనం ఏ విధంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలి, మనకు ఒకరికొకరు సహకారం తీసుకుంటూ కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ గాను, కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీ గాను, కొన్ని రాష్ట్రాల్లో బీసీ గాను ఉన్న మా సామాజిక వర్గాన్ని వీలైతే అన్ని రాష్ట్రాల్లో మా సామాజిక వర్గంతో కలుపుకొని కేంద్ర ప్రభుత్వాన్ని వద్దకు తీసుకెళ్ళి అంతా యూనిటీగా వస్తూ ఒకే కులంగా గుర్తిస్తూ ఎస్సీనా ఎస్టీనా గుర్తించి అంత సామాజిక వర్గానికి మేలు చేకూర్చే క్రమంలో మేమందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. అదేవిధంగా మా కులంలో ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళ అనుభవాలు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఎడ్యుకేట్ చేశారో, ఏ విధంగా మనం ముందుకెళ్లాలనో, ఏ విధంగా చదువు విద్యపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా ఏ విధంగా మనం ఎదగాలనే ఉద్దేశంలో సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ మొట్టమొదటి కార్యక్రమం ఇక మీదట దేశంలో అన్ని ప్రాంతాల్లో, అన్ని నలుమూలల్లో జరిపి ఈ బోవి వడ్డర్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి మా హక్కులు ఏదైతే ఉన్నాయో, హక్కులు ఏ విధంగా కోల్పోయామో, ఈ రాజకీయంగా ఏ విధంగా మేము వెనకబాటుకు గురి అవుతున్నామో అవన్నీ కూడా ముందుకు తీసుకురావడం కోసం మొట్టమొదటి కార్యక్రమం సన్మానంగా పెట్టుకొని పరిచయ కార్యక్రమం పెట్టుకొని ఇక్కడి నుంచి ప్రారంభమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు తురక అమర్నాథ్, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.